నరులలో నీకు ఎవ్వరూ బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తికైనా కదా క్రీస్తుని గురించి అవగాహన రావాలన్నా, లేక తండ్రిని గురించి అవగాహన రావాలన్నా బయలుపరచడం ద్వారానే అవగాహన వస్తుంది. ఇక్కడ పేతురు భక్తుడు క్రీస్తుని గురించినటువంటి ఆ బయలుపాటు ఎవరి ద్వారా పొందుకున్నాడు? ఆ బయలుపాటుని పేతురు భక్తుడు పొందుకోగలిగాడంటే మిగతా అపోస్తులు ఎందుకని పొందుకోలేకపోయారు అంటే దానికోసం ఓపికతో ప్రభు సన్నిధిలో కనిపెట్టిన అనుభవం అతను. దేని గురించి అంటే సరే ప్రభు దగ్గర పదే 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 మనం ఎదురు చూసినప్పుడు ఆయన బయలుపరచడా? ఒకసారి మరొక సందర్భంగా అర్థం చేస్తాను. పేతురు పరిచయం చేస్తున్న దినాల్లో మధ్యాహ్నం టైంలో భోజనం చేద్దాం అనుకున్నప్పుడు భోజనం సిద్ధపరచలేదు. ఈలోపు ఆ టైం వేస్ట్గా వెళ్ళి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగింది ఏంటి? ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు అక్కడ ఒక అనుభవం వచ్చింది, ఒక ప్రత్యక్షత కలిగింది. అలానే క్రీస్తును చూసినటువంటి ప్రత్యక్షత కూడా ఎలా పొందుతున్నాడు? తండ్రి దేవుని ద్వారా కనిపెట్టాడు. త్వరగా గ్రహించే లక్ష్యం 12 మందిలో పేతురు భక్తులకి త్వరగా 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 స్పీడ్ స్పీడ్ నేను ఫస్ట్ రావాలి, నేను ముందు ఉండాలి కదా ఆ చురుకు. అందుకని ప్రభు పేతురు ముందు వరుసలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. కనిపెట్టి ఎంతో 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 పరలోక రాజ్యం మర్మాలు గ్రహించాడు. క్రీస్తు ఎవరో టక్కని చెప్పేశాడు. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏదైనా క్విజ్ పెట్టినప్పుడు ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు ఏమంటారు? ఇవ్వనోళ్ళే. పేతురు ఎవరు అక్కడ? టక్కని చెప్పాడండి పేతురు. ఎంత తెలివైన ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది అతనికి? లేఖనంలో చెప్పాడు. ఓపికతో కనిపెడితే ధ్యానం చేస్తే ఖచ్చితంగా గ్రహిస్తాం. పరలోక రాజ్య మర్మములు ఎరుకుట గ్రహించుట మీకు అనుగ్రహింపబడింది అన్న తర్వాత పట్టుకున్నాడు దాన్ని. ప్రకటించేవాడు నేనే, గ్రహింపచేవాడు నేనే అన్నావు కదా నాయన. ఇదిగో నేను నాకు గ్రహింపు నువ్వు అని కనిపెట్టాడు. ఓపికతో క్రీస్తును కూర్చున్నటువంటి బయలుపాటును పొందాడు. ఫస్ట్ ప్రైజ్ పొందాడు. ఏమిటా ప్రైజు? పేతురు. ఏమిటా ప్రైజ్ అన్న? పేతురు పొందిన ప్రైజ్ అంటే చెప్పాలి. ప్రైజ్ వచ్చేసి పేతురు ధన్యుడు బాబు. మిగతా వాళ్ళందరి పరిస్థితి పంపిస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, పెట్టింది తింటున్నారు, చుట్టూ పేరు చెప్పి పేతురు మాత్రం ఫస్ట్ ప్రైజ్ కావాలి. వచ్చేసిందా లేదా? ఏం తాగడం అంటే ఎంత గొప్ప పరలోక రాజ్యం మీద తాళపుచం నీకు ఇస్తాను బాబు. అక్కడ మోషేకి ఇచ్చాడు, ఇక్కడ పేతురుకి ఇచ్చాడు. పరలోక రాజ్యం తాళపుచం సామాన్యమా? ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు తెలుసా? అవి సాతాను చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో? సాతాను చేతిలో ఉంటే వాడు ముట్టె మీద ఒకటి వీకేండి అలా తీసుకొని ఇచ్చేసాడు కదా. ఆది కోణము చెప్పాడు ఏమాట? స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరము కలుగు చేస్తాను. అది నిన్ను మడిమి మీద, నీవు దాని తల మీద, సాతాను యొక్క తల మీద యేసుకు వాక్యం కొట్టాడంటే తాళాలు తీసుకొచ్చేస్తాను. ఎంతో గొప్ప భాగ్యం. 10 మంది మేము కూడా ఆయన శిష్యులమేగా. మరొక సందర్భంలో జ్ఞాపకం చేయాలి.
యోహాను యాకోబు ఒక తల్లి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి. పేతురుకి కాంపిటీషన్కి వచ్చింది తెలుసా? ఎవరికయ్యా? పేతురు కాంపిటీషన్కి వచ్చింది. ముందు వరుసలో పేతురు ఉన్నాడు, రేపు కుడి పార్వసం ఉంది, ఎడ పార్వసం పేతురే కూర్చుంటాడేమో అని చెప్పి రికమెండేషన్ చేయడానికి వచ్చింది. రికమెండేషన్ ఇక్కడ పనికిరాదు, భక్తులు పనికి వచ్చిందా? రిక్వెస్టే కానీ అక్క రిక్వెస్ట్ రికమెండేషన్ ఉంటేనా? రెడీ రికమెండేషన్ చేయండి సార్ ప్రభు దగ్గర, కానీ ఏమొచ్చింది మరి రికమెండేషన్ చేయండి. పేతురుని అడిగాడు ఒక సందర్భంలో, ఎవరు? గారడి రికమెండ్ చేయగలిగా ఊరుకున్నాడా? ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఎవరు? యాకోబు యోహాను లేక తల్లి. ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వాళ్ళకి బంధువు కాబట్టి. యేసు ప్రభు యాకోబుకి యోహాను బంధువు. బంధుత్వం పనికొచ్చిందా? ఎందుకు పెట్టారు కామెంట్? ఆత్మీయులైన వారికి నిజమైన బంధువులు ఎవరు? భౌతికమైన వాళ్ళకి కాదు, ఆత్మీయులైన వారికి నిజమైన బంధువులు ఎవరు? అయ్యా చెప్పాలి. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువారే నా తల్లియు నా తండ్రియు నా సహోదరుడు. కంక్లూజన్. ఆత్మీయులైన వారికి నిజమైన బంధువులు వాడితే మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తాం? ఆత్మీయులకు ఇస్తున్నామా? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వటం మనవద్దు అంతా లక్షణం ఉందా? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే లక్షణం చాలా ఖర్చు. ఏమైందట? కొంతమంది అంత పరిచయం నేను చేయలేనండి, విన్నాను నేను, నాకు అలవాటు, అంత రిస్క్ నేను తీసుకోలేను. అవునా? రిస్క్ లేకపోతే బహుమానం వస్తుందా? అందుకని రికమెండ్ చేయడానికి యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు ఏమన్నాడు? ఆ సందర్భం గుర్తుందా? ఏమన్నాడు యేసు ప్రభు? అసలు ఆమె ఏమని రికమెండేషన్ చేసింది? ప్రభువా నీ రాజ్యంతో నువ్వు వస్తావు కదా, వచ్చినప్పుడు నీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన నా ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి ఆ ప్లేస్ ఇచ్చేయి. అందుకే యేసు ప్రభు పత్రిక ఓ పురుషుడు నీ భార్యను రక్షిస్తావు లేదో నీకేమి? ఓ స్త్రీ నీ భర్త నీవు రక్షించుకోదో లేదో నీకేమి తెలుసు? ఓ తల్లి నీ బిడ్డలు నీవు రక్షిస్తావో లేదో నీకేమి తెలుసు? ఓ తండ్రి నీ బిడ్డలు నువ్వు రక్షిస్తావు లేదో నీకేం తెలుసు? ఎదుటి వారి రక్షణ కోసం ప్రార్థన చేయాలి, ప్రకటించడమే. బలవంతం చేయడానికి ఏం చేయకూడదు? బలవంతం చేశామా ఏమైందో తెలుసా? పందులు ఎదుట ఏమేసినట్టు ఏడ్చా? పందులు ఎదుట ముచ్చారు. కుక్కలకు పరిశుద్ధమైనది పెట్టవచ్చా? ఏంటి అంత విలువైన వాళ్ళు, అంత విలువైన వాళ్ళు ఏం సార్? చెప్పటం ఒకటికి ప్రార్థన చేయటం. బలవంతం మన ప్రభువే మనం చేయడం, మనం కూడా చేయకూడదు. ఎవరికి రక్షణ కావాలంటే ఆ సమయం నిర్ణయిస్తాడు ప్రభు. ఖచ్చితంగా వెళ్ళికి అన్ని రకాలు ప్రకటించాను నేను, ఆకర్షించేది దేవునికి స్తోత్రం. అందుకని రికమెండ్ చేయడానికి వస్తే యేసు ప్రభు ఏం చెప్పాడు? చూద్దాం చేద్దాం అన్నాడా? ఏం చేద్దాం అన్నాడు? నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు ఈ కుమారులు తాగలుగుతారా? ముందు గిన్నెని పెట్టారు. దానికి ఆమె ఉంది, తాగలుగుతారా? కుమారులు త్రాగుతారో లేదో తల్లికి తెలుసా? అంత కష్టపడగలుగుతారని చెప్పి తల్లికి తెలుసా?
కానీ ఎందుకంటుందన్నమాట ఆ బిడ్డల మీద ప్రేమ. ఆ ప్రేమ వారిని శ్రమలకు గురి చేయకూడదు, కష్టాలకు గురి చేయకూడదు. వారు ఎంత ప్రయాసపడతారో ఆ ప్రయాసకు తగిన బహుమానం వారు పొందుకుంటారు. నువ్వెందుకని మన సంబంధమైన విషయాలు రికమెండ్ చేయకూడదుగా? అది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో. దేవునికి స్తోత్రం. అందుకని పేతురుకు పోటీగా వచ్చినప్పుడు కూడా ప్రభు అవకాశం ఇచ్చాడా? మొదటి వరుసలో పేతురునే ఉంచాడండి. ఎందుకు ఉంచాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వాక్యం. మత్తయి సువార్త. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెడగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన మొదటి పేరు ఎవరిది? మొదటి వారు ఎవరికి ఇచ్చారనే? ఎందుకని? పేతురులో ఏ లక్షణం ఉంది? త్వరగా స్పందించాలి. రెండోది సరిదిద్దుకునే లక్షణం. మూడవది వెంటనే గ్రహించుకునే లక్షణం. ఎంతమంది రికమెండ్ చేసినా కానీ ప్రభు ఒప్పుకుంటాడండి? రికమెండేషన్ ప్రభు దగ్గర రిక్వెస్టింగ్ తప్ప రికమెండ్ చేయకూడదు. 4వ లక్షణం పేతురుకునే లక్షణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకునేవాడు. వయసులో పెద్దోడే కానీ మీరు ఆయన పరిచయ జీవితాన్ని గమనించండి, తగ్గించుకున్నట్టుగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయన తగ్గింపు ఎంత పడుతుంది అంటే ప్రభువు కోసం ప్రాణం పెట్టేంత వరకు ఆయన పరిచయ జీవితాన్ని ముగించుకొని చివరి దినాల్లో క్రైస్తవ్యాన్ని ఉధృతంగా ప్రకటిస్తున్నారు, క్రైస్తవ్యాన్ని పెంచేస్తున్నారు, అనేకులు క్రైస్తవులుగా మార్చేస్తున్నారు, అనేక సంఘాలు కడుతున్నాడు అని చెప్పి రోమా ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ పేతురు భక్తుడిని బంధించి 9 నెలలు జైల్లో వచ్చింది. ఎన్ని నెలలు? 9 నెలలు పేతురుని చెరసాలలో వచ్చింది. ఆ తర్వాత మరణ శిక్షను ఖారారు చేసింది. పేతురు భక్తుడు మరణ శిక్షను ఖారారు చేస్తే ఎటువంటి శిక్షణ ఇవ్వాలి అంటే తను క్రీస్తును ప్రకటించాడు కాబట్టి క్రీస్తుని ఎలా సిలువ వేశానో అలాగే ఇతరులు కూడా సిలువ వేస్తామని చెప్పి మరణ శిక్షను ఖారారు చేస్తే మరణ శిక్షలో కూడా పేతురు యొక్క తగ్గింపును గమనించాలి. ప్రభుని ఎలా కనపరిచాడో చూడండి. చనిపోయే స్థితిలో కూడా తగ్గింపు. చనిపోయి మరణ శిక్ష కావాలన్నప్పుడు ఏ వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? తొందరపాటు ఎలా ఉంటుంది? అయ్యో నన్ను బ్రతికించండి. ప్రాణభీతి ఉంటుంది కదా, ఉందా ప్రాణభీతి? పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటేనే ప్రాణభీతి ఉంటుంది. ఇక్కడ పరిపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్ ఉంటే గిలగిలగ కొట్టుకులాడుతున్నారు. కానీ మరణ శిక్ష కావాలైన తర్వాత కూడా పేతురు యొక్క తగ్గింపు చూడండి, ఎంత రిక్వెస్ట్ చేశాడు. అయ్యా నన్ను మరణ శిక్ష వేశారు కదా, ఖచ్చితంగా నాకు శిక్షను విధించాలి. అయితే నా చివరి కోరికగా దయచేసి నన్ను అలాగ మాత్రం సిలువేయి మాత్రం నా యేసు ప్రభువు సిలువ వేశారు చూసారా, అలా వేయబాకండి. అలా వేయబట్టి నేను అర్హుడిని కాదు నాయన, నన్ను తల్ల క్రిందలుగా సిలువేయని. దేవునికి స్తోత్రం. ఏమన్నా అలా తగ్గింపు ఎంత ప్రేమ ఉంటుందా ప్రభు పట్ల. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. పేతురు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏం ప్రభు నీకు తెలీదా? నేను ప్రేమిస్తున్నాను లేదు నీకు తెలీదా? సమస్తాన్ని ఎరిగిన వాడవు కదా.
అని చెప్పి వ్యసనపడ్డాడు. అంటే యేసు ప్రభు కొంత చేదరించుకున్నాడు, అంత విసుగు చెందాడు. యేసు ప్రభు పట్ల కొంత చేదని విసుక్కున్నాడు. ఏంటయ్యా తెలీదా? ప్రభు కోపడ్డా? కోపడ్డా. ఎందుకని? పేతుల్లో ఉండే తగ్గింపు ఆయనకి తెలుసు. పేతుల్లో ఉండే తగ్గింపు అందుకనే ముందు చెప్పు, పేతురు నీకు యవన కాలంలో నీకు ఇష్టమైన స్థలాలు నువ్వు వెళ్తావా? నీ వృద్ధాప్యం అయినప్పుడు, వృద్ధుడు అయినప్పుడు నీకు ఇష్టం లేని స్థలం దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తారా? దేవుడు చెప్పాడు. ముందుగానే మానస్థితిని గురించి చెప్తే భయపడ్డా? ధైర్యంగా మరణశిక్ష ఆధారైన తర్వాత తన తగ్గింపునే ప్రదర్శించాడు. అట్లాంటి వ్యక్తిని ఏ వరుసలో ఉంచాలి? ఏ వరుస? ఉన్నాయా మళ్ళీ ఈ లక్షణాలు? సార్వత్రిక సంఘంలో ఈ లక్షణాలు ఉన్నాయా? త్వరగా స్పందించే లక్షణం. ప్రార్థనకి కానీ, పరిచర్యకి కానీ, వాక్యానికి, ఆరాధన కానీ అన్నిటికీ ముందు 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 వరుసలో ఉంటే ఆయన మనం ఏ వరుసలో ఇస్తాడు? మనం త్వరగా ముందు వరుసలో ఉంటే ఆయన కూడా ముందు వరుసలోనే ఉంటాడు. మనం ఏ వరుస ఇస్తాం ఆయనకి, ఆయన కూడా మనకి అదే. లేదా నీవు కొలుచు కొలం చెప్పునే మనం ఏ విధంగా కొలుస్తామో వ్యాపారస్తుడు అంటాడు, చిన్నోడా ఏం చేయమంటాడంట? సోళ తీసుకురా నాయన అంటాడు. వ్యాపారం, కొట్లో వ్యాపారం చేసే వ్యక్తి చిన్నోడా ఏం చేయమంటాడు? అదేంట దాన్ని ఏమంటారు? బియ్యాన్ని కొలిసి దాన్ని ఏమంటారు? సోలేనా? చిన్నోడా? ఇంకెవరైనా వచ్చారు? పెద్దోడా తీసుకురా, సోల తీసుకురా. సోల అనేది చెప్తాడు. కానీ చిన్నోడా సోల అంటే చిన్న సోల తీసుకురామని, పెద్దోడా సోల తీసుకురా పెద్ద సోల తీసుకురామని. ఎందుకని? అమాయకుడు వస్తేనేమో కేజీ అని చెప్పి చిన్నదాం చేస్తాడు. కొద్దిగా తెలివి కలిగి వస్తే అయ్యా ఏ సోలం పడతాడు? కరెక్ట్ అయింది పడతాడు. అంటే అతని మనస్తత్వం ఎలాగుంది? మనిషిని బట్టి, స్థలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మార్చేస్తున్నాడు. అలానే విశ్వాసులకి జీవితంలో కూడా ఎలా ఉంటుంది అంటే పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, రకరకాల విధాలను బట్టి మారిపోతుంది. అట్లా మారటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం ఏ విధంగా మనతో మాట్లాడినా కానీ ఖచ్చితంగా మనం ముందు వరుసలో ఉండాలి అంటే మొదటిగా స్పందించాల్సింది. వాక్యం ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడినా కానీ మేలా కీడా, మంచిగా చెడుగా అంతా మంచి కదా. అయితే ఒక సందర్భం పేతులు కత్తిరి వారిలో ఖండించలేదండి, మొగలని కత్తిరి పక్కన పెట్టేసేసారు. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా 12 మంది శిష్యుల్లో పేతురుని, యాకోబుని, యోహానుని ముగ్గురిని ప్రత్యేకపరిచి ఇదిగో చనిపోయిన వ్యక్తిని బ్రతికించే అద్భుతాన్ని, రూపాంతరం యొక్క అద్భుతాన్ని ఇదిగో గెత్సెమనే తోటలో ఆయన మొరపెట్టారు. ఆయన ప్రార్థన జీవితాన్ని చూశారు. ప్రార్థన గురించి మీరు వాక్యం ఒకసారి ఏం చెప్పాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషులకు కనపడేటట్టు చేయమన్నాడా? మనుషులకు వినబడేటట్టు చేయమన్నాడా? కానీ యేసు ప్రభువులు ముగ్గురు ఎందుకు తీసుకెళ్ళాడు దగ్గరికి? ఆయన విజ్ఞాపన వాళ్ళు చూడాలి. చెమట రక్తం విగ్రహంలో ఆ అనుభవాన్ని వాళ్ళు చూస్తేనే కానీ వాళ్ళు ప్రభు కోసం జీవించారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన జీవితాన్ని ప్రత్యేకంగా మనుషులకు చూపించకూడదని చెప్పిన ఆయనే తన శిష్యులకు చూపించాడు. ఎందుకొరకు అంటే మాదిరి వారికి అవసరము. అందుకని పేతురు ముందు వరుసలో వచ్చాడు. ఏ లక్షణాలు ఉన్నాయి పేతురులో? త్వరగా చెప్పండి. సతీష్ఠుడు 4 లక్షణాలు.
ఫస్ట్ ఏమో త్వరగా వెంటనే స్పందిస్తాడు, వచ్చేప్పటి గ్రహిస్తాడు, నువ్వు చెప్పాలి. గ్రహిస్తాడు, సార్ సరిదిద్దుకుంటాడు. ఇంకా మీరు స్పందిస్తాడు, సరి చేసుకుంటాడు, సీరియల్ పోయింది. సరి చేసుకుంటాడు, స్పందిస్తాడు, త్వరగా స్పందిస్తాడు, సరిదిద్దుకుంటాడు, సరి చేసుకుంటాడు, సరిదిద్దుకుంటాడు, మూడవది గ్రహిస్తాడు, నాలుగవది తన తండ్రికి ఎంత మటుకు మరణపాయ పరిస్థితులు ఉన్నా అందుకని పేతుర్ని ముందు వాసులో బాయ్ తీసుకో. పరలోకపు రాజ్యం యొక్క తాళచోలు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆగమనం. పేతురు ప్రసంగం చేస్తే 8,000 మంది అండి. ఆదిమ సంఘం గడగడలాడిపోయింది. పేతురుతో అన్నయ్య సభ్యులు అబద్ధం అయితే బ్రతికి పట్టగట్టారా? ఎందుకని తమాషంగా చేశాడు. ఆదిమ సంఘం గడగడ వణికిపోయిందట. పేతురు పత్రికలు 2 మనకు కనిపించేది. కనపడని పరిచర్య మనగాడు పేతురు. ఆషామాషం పేతురికి ఇచ్చిన ప్రభు ఒకటి కాదు, 2 కాదు. ఎంత కనపరిచాడు పేతురు దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మనం కూడా చక్కగా స్పందించేటట్టుగా సరిదిద్దుకునేటట్టుగా ఎప్పుడైతే మనం సరిదిద్దుకుంటామో సరిదిద్దుకున్న మరుక్షణమే ప్రభు యొద్ద నుంచి మనకు సహాయం అందింది. కీర్తనకారుడు చెప్పలేదా? అతిక్రమాలను ఒప్పుకున్నవాడు పేతురు చేసినదే. నేను నిన్ను ఎరుగునని 3 మార్లు చెప్పాను. ప్రభువుని అప్పగించాడు అతను. అతను ఆ పరిస్థితికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకు ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాడు? అతను అపోస్తలత్వం కోల్పోయాడు. ఇతను అపోస్తలత్వాన్ని కాపాడు. అతను ఏడ్చాడు, ఇతను ఏడ్చాడు. కానీ సరిదిద్దుకున్నాడు. ఇతను సరిదిద్దుకోలేదు.